తాను ముందు నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నామని, టీడీపీ ప్రభుత్వ హయాంలో తమకు మేలు జరిగింది కాబట్టే అభిమానంతో ఓట్లేసి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ని గెలిపిస్తామని ఆ పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు ప్రకటించారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సాధికార సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేముడు నాయకులు పెంజాల కామేశ్వరరావు, కోరుపల్లి నాగేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడు కందికొండ అనంత్ మాట్లాడారు. నాయి బ్రాహ్మణులకు వృత్తుల సంబంధం లేకుండా ఏ పార్టీ నాయకులు మంచి చేసినా తాము చెప్పుకుంటామన్నారు. కొందరు నాయకులు నాయి బ్రాహ్మణ సేవా సంఘం పేరుతో కులాన్ని కించపరిచేలా అమ్ముడుపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మేలు జరిగింది కాబట్టే ఆ పార్టీ పట్ల అభిమానంగా పనిచేస్తున్నామన్నారు. వైసీపీ జెండా పట్టుకొని ఆ నాయకులు ఎలా అమ్ముడుపోయారు, తమకు చెబితే తాము కూడా అలా చేస్తామన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి నిజానిజాలు తెలుసుకొని ఆ నిజాన్ని మీరు తెలియజేయవలసిందిగా మీడియా మిత్రులను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈవేళ మీడియా మిత్రులు మాకు ఒక ముగ్గురికి మాట్లాడే అవకాశాన్ని కల్పించాలనుకుంటే, సీనియర్లు అని చెప్పుకుంటే గొప్ప కాదు, సీనియర్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎతటి వాళ్ళని కించపరిచి మనమేదో ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. మిగిలిన మా మిత్రులు మాట్లాడతారు. పెండల నాగేశ్వరరావు గారు. మేము ఎప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టేది నాయి బ్రాహ్మణ సాధికార సమితి ద్వారా పెట్టాము తప్ప రాజమండ్రి నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున కానీ రాజమండ్రి సేవా సంఘానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం మాట్లాడడం జరగలేదండి. మీడియాలో సాధికార సమితి సభ్యులు అనే చెప్తూ ఎప్పుడు కూడా మీటింగ్ని మేము ఆర్గనైజింగ్ చేసాం. అయితే మొన్న ప్రెస్ మీట్లో కులాన్ని గురించి మాట్లాడడం మానేసి సంఘం గురించి మాట్లాడారు పెద్దలు. ఆ పెద్దలకు తెలియజేయడం ఏంటంటే, ఎప్పుడు కూడా ఎదరు పార్టీ చేసిన మంచిని మేము చెప్పుకుంటూ వచ్చాం, మా పార్టీ చేసి ఒక మంచి పనులు చెప్పుకుంటూ వచ్చాం. తెలుగుదేశం పార్టీలో మా నాయ బ్రాహ్మణులకి మేలు జరిగిందని మేము తెలుగుదేశం మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అభిమానంతో వచ్చినారనే తప్ప సంఘం ద్వారా ఎవరికీ పెళ్ళలేదండి. ఈ యొక్క సంఘాన్ని అడ్డుపెట్టుకొని మాట్లాడి పెద్దలు తెలుసుకోవాలి ముందుగా. అయితే ఈ సంఘ పెద్దలు మాట్లాడేది కులం కోసం కాకుండా సంఘ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. మేము జిల్లా ప్రెసిడెంట్లు అని. అలాగైతే మేము చెప్పుకోగలమండి. నేను రాజమండ్రి, నా పేరు అలజంగి దేవుడు, రాజమండ్రి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడిని. ఎప్పుడు మేము ఈ యొక్క ప్రస్తావన తేలేదండి. వారి మాటల్లో కులాన్ని తాకట్టు పెట్టారు, కులాన్ని తాకట్టు పెడుతున్నారు అని అంటున్నారండి. ఒక నాయ బ్రాహ్మణులు అంటే అందరు నాయ బ్రాహ్మణులు అన్నట్టండి అన్నమాట. మేము తెలుగుదేశం తరఫున కులాన్ని తాకట్టు పెడితే, మేము తెలుగుదేశం జెండా వేసుకొని కులాన్ని తాకట్టు పెడితే వారు వైఎస్ఆర్సీపీ జెండా వేసుకొని వారు ఏం చేస్తే తెలియదు, ఎలా తాకట్టు పెట్టాలో వారు తెలియజేస్తే మేము కూడా ఆ బాణీలో ఎలా చేయాలో తెలుసుకోవటామని ఆ పెద్దలకి తెలియజేస్తున్నాం. కుల ప్రస్తావన రాకూడదు ఉండాలని ఎన్నోసార్లు చెప్పామండి. అయితే నాయకులు ఈ కులాన్ని తాకట్టు పెట్టడం వల్ల మాట ఏంటో మాకు అర్థం అవ్వలేదండి. అలాగే మా సంఘానికి ఈ రోజున మేము ఆ వాసు గారికి అందరూ కష్టపడి చేస్తున్నాం. ఆయన్ని మేము ధైర్యంగా చెప్తున్నామండి, రాజమండ్రి ఎమ్మెల్యే కింద నెగ్గించుకుంటామని. ఆయన కంపల్సరిగా రాజమండ్రి ఎమ్మెల్యే గారు నెగ్గుతారు. మా నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఆయనకి అభిమానం ఉన్న నాయ బ్రాహ్మణులు అందరూ ఆయనకే సేవ చేస్తున్నాం, ఆయనకి సపోర్ట్గానే నిలబడ్డామండి. రాజమండ్రి మొత్తం నాయ బ్రాహ్మణులు ఉన్నామని మేము ఏ మీడియాలో చెప్పలేదండి. రాజమండ్రి నాయ బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా చెప్తామని మేము 70% రాజమండ్రి నాయ బ్రాహ్మణులు తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్నారని మేము తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మీరు ఇది గుర్తించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవప్రదంగానే బతికాం. ఇప్పుడు మేము ప్యాకేజీలకు అమ్ముడుపోలేదు, ప్యాకేజీలకు అమ్ముడుపోయినటువంటి దుస్థితిలో మేము లేవని తెలియజేసుకుంటున్నాం. ఈడియా మిత్రులు అలా సార్, అలా సార్, ఇక్కడ ఈడియా మిత్రుల సోదరులకు అలాగే మీ నాగి బ్రాహ్మణ సేవా సంఘం తరపున నేను గౌరవ చేసిందండి. టౌన్ రాజమండ్రి గౌరవ చేసింది సార్. నా పేరు పెండల నాగేశ్వరరావు. మా కొంతమంది పెద్దలు మన ఈడియా మీటింగ్ పెట్టి ఇక్కడ ఏదేదో మాట్లాడారు. మేము ఎప్పుడు కూడా పార్టీని పెట్టుకొని మేము ఎవరికి పెట్టలేదు సార్. ఎప్పుడు కూడా మా తెలుగుదేశం అభిమానులు మేము 83 నుంచి కూడా మాకు తెలుగుదేశం పార్టీ అన్నది. అప్పటి నుంచి కూడా మేము ఏ నాయకుడు వచ్చినా సరే వాళ్ళకే పనిచేస్తామండి. అంతేగాని ఒకరోజు ఈ నాయకుడి గారు, ఇంకో రోజు అంకో నాయకుడి గారు పనిచేస్తూ పదవుల గురించి లబ్ధి పొందిన నాయకులు కాదు సార్. మేము ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మేము జిల్లా ప్రెసిడెంట్లండి, మేము జిల్లా గౌరవ అధ్యక్షులు అని మేము ఎప్పుడు చెప్పుకోలేదు సార్. మేము నాయ బ్రాహ్మణులు అని చెప్తాం.
మా పదవులు ఉన్నా చెప్పం సార్. వీళ్ళు మేము ఏ తాకడెట్టిసాం, దాసిన ప్రసాద్ ద్వారా మేము వెళ్ళిపోయాం, దాసిన ప్రసాద్ తాకడెట్టేసి మిమ్మల్ని అందరినీ అలా అన్నాం. చాలా పొరపాటు సార్. మాకు మాటలు రావా, లేకపోతే మాకు చేతలు కాదా, మీ మనుషులం కదా, ఒకళ్ళు అమ్ముడిపోతే మేము అమ్ముడిపోవడం మేము ఎప్పుడు కూడా తెలియజేసాం సార్. ఓసరి బిల్లులాగా మేము పార్టీకి ఒక రోజు మాట్లాడాం సార్. ఓ పెద్ద మనిషి అంటాడు సార్, బుచ్చిసాగర్ గారి దగ్గర పనిచేసాడండి, తర్వాత ఆదిలప్పారావు గారు పనిచేశాడండి, తర్వాత రౌసుపేట గారు పనిచేశాడండి, అందరి దగ్గర పనిచేశాడు. రౌసుపేట ద్వారా అతను డైరెక్టర్ పదవి పొందాడండి కోఆపరేటివ్ బ్యాంక్, ఇనిషియల్ కోఆపరేటివ్ బ్యాంకులో. అతను పార్టీలో తిరిగాడు కదా, కష్టానికి మమ్మల్ని కాకేసి మేము ఆ రోజున వెళ్ళాము. ఎందుకంటే మా కులస్తుడు, మేము వెళ్ళాలా అని మేము వెళ్ళామండి. పార్టీ చూసుకోలేదు సార్ అక్కడ. అలాగే ఇంకో పెద్ద మనిషి జిల్లా ప్రెసిడెంట్ చెప్పుకుంటారు సార్. జిల్లా ఇడిపోయి 2.5 సంవత్సరాలు అయింది సార్. 2.5 సంవత్సరాల్లో జిల్లా ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది సార్. కాకినాడలో జిల్లా ఒకటి తయారైంది, కోనసీమ జిల్లా ఒకటి తయారైంది, రాజమండ్రి జిల్లా ఒకటి తయారైంది. కానీ ఇతను జిల్లా ప్రెసిడెంట్ అని వాట్సాప్లో ఫోటోలు పెట్టుకొని నాయకుల దగ్గరికి వెళ్ళి, సార్ నీ జిల్లా ప్రెసిడెంట్ సార్, నీ గౌరవం చేసింది సార్ చెప్పుకొని ప్యాకేజీలు మేము తీసుకోం సార్. మీ ప్యాకేజీలు కమ్ముకునే మనుషులు కాదు సార్. మేము అది ఎప్పుడు తెలుగుదేశమే. ఏ నాయకులు వచ్చినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ పోటీని సీట్ ఎత్తే వాళ్ళకో పని చేస్తాం సార్. ఎందుకంటారేమో మాకు తెలుగుదేశం మీద అభిమానం. అంతేగాని ఇవాళ భర్త గారు ఉండొచ్చు, లేదా వాసు గారు రావచ్చు, లేదా ఇంకోళ్ళు రావచ్చు, ఇంకోళ్ళు రావచ్చు సరే, ఎవరైనా సరే మీ పార్టీ తెలుగుదేశం.